నమస్తే రాఘవ్ గారు. రాఘవ్ గారు, కొంతమంది ఒక ఇష్యూని ఆ ఇష్యూ లాగానే తీసుకోరు. అంటే దాన్ని మంచి అవ్వచ్చు, చెడవచ్చు, అంతటితో వదిలేరనమాట. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ కొంచెం సేపు మాట్లాడుకుని అది వదిలేసి ముందుకు వెళ్ళాలి జనరల్ గా. ఇలా చేయటం వల్ల చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. చాలా మందిని గమనించానండి నేను, మీరు కూడా వాళ్ళని మనం ఎలా బయటకు తీసుకురావాలి? ఇక్కడ అర్థం కావాల్సిందంటే మనిషి నేను అనేటువంటి డెఫినేషన్, నేను ఎవరు అన్న దాంట్లో అంటే ఎవరికి వాళ్ళు అది క్వశ్చన్ చేసుకోరు, అలా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఈ లైఫ్ని మనం చూజ్ చేసుకోలే, వీఆర్ థ్రోన్ హియర్. మనల్ని ఇక్కడ తోసి పడేస్తే ఇక్కడ పడ్డాం మనం. లేచి చూసేసరికి అమ్మ నాన్న ఉన్నారు, ఈ ఎన్వైరన్మెంట్ అంతా ఉంది, ఈ సొసైటీ ఉంది, కల్చర్ ఇవన్నీ ఉంది. మనకు అర్థమయ్యేసరికి, ఊహ తెలిసేసరికి దాంట్లో మనం కంటిన్యూ అయిపోతున్నాం. మనం ఎందుకు చదువుతున్నాం అంటే అందరు చదువుతున్నారు కాబట్టి చదువుతున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే అందరు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. అంటే మనం ఏం చూజ్ చేసుకోలే, సొసైటీ యొక్క ప్రోగ్రామ్ వల్ల మనం నడుస్తున్నాం. ఇక్కడ నేను అంటే ఎవరు అంటే చాలామంది అడుగుతాం. అంటే నా కౌన్సిలింగ్లో నేను ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ని. హూ ఆర్ యూ అని అడుగుతాను. యాక్చువల్ క్వశ్చన్ హూ ఆర్ యూ కాదు, హూ యామ్ ఐ అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటే ఏం ఆన్సర్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు నేను డాక్టర్ని, నేను లేకపోతే ఫలానా ఒక హ్యూమన్ బీయింగ్, నేను రకరకాలుగా చెప్తూ ఉంటారు. నేను అంటే నా ఆలోచనే నేను, నా కాన్షియస్నెస్ ఏదైతే నా మెమరీలో చాలా ఉండొచ్చు, బట్ నా కాన్షియస్నెస్లో ఏవైతే థాట్స్ ఉన్నాయో ఇప్పుడు రైట్ నౌ అదే నేను. సో ఆ కాన్షియస్నెస్కి కంఫర్ట్గా ఉంటే హ్యాపీగా ఉన్నట్టు, ఆ కాన్షియస్నెస్కి అన్కంఫర్ట్గా ఉంటే హ్యాపీగా లేనట్టు. అక్కడ ఏమైనా జరుగుండొచ్చు. సపోజ్ ఎవరో ఒక వ్యక్తి నా దగ్గర రిలేటివ్ చనిపోయి ఉన్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు, నేను ఎవరితోనో ఫ్రెండ్స్తోనో సరదాగా ఎక్కడో నేను మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నా కాన్షియస్నెస్కి ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సడన్లీ నేను సాడ్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని తెలిసింది. ఈ సాడ్నెస్ అనేది అక్కడ నిజంగా జరగకపోయినా సరే నా మనసులో సాడ్నెస్ ఉంది కదా. అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ నా మైండ్కి వచ్చింది, ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరో చనిపోయారని, మా ఫాదరో ఎవరో చనిపోయారని వచ్చింది. నేను వెంటనే సాడ్ అయిపోయాను, బాధపడుతూ అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ ఇన్ఫర్మేషన్, నాకు రావాల్సింది కదా వేరే వాళ్ళకి రావాల్సింది. ఆయన సేఫ్గానే ఉన్నారు తెలిసింది. సో ఈ పీరియడ్లో నేను సాడ్గానే ఉన్నా. అదే సాడ్నెస్. అంటే నేను అంటే నా కాన్షియస్నెస్ మాత్రమే, ఇంకోటి ఏమీ కాదు. బయటికి రావాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, నేను అనగానే అందరూ నా కాన్షియస్నెస్తో పాటు మిగతా వాటిని అన్నింటినీ కలుపుకుంటారు. ఇప్పుడు నా పేరు హరి రాఘవ్ అనేది నా పేరు, హరి రాఘవ్ కాకపోతే వేరేదైనా నేనే ఉంటాను. ఇది నా బాడీ, నేను కాదు, నా బాడీ. ఈ బాడీ అనేది ఎటువంటిదంటే ఈ బాడీ ద్వారా, ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా నేను ఏం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చుకుంటున్నాను, దానికి ఉపయోగపడుతుంది. అది ప్లెజర్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన సెల్ ఫోన్ లాంటిది. సెల్ ఫోన్ ఉంటే అక్కడి నుంచి మాటలు వస్తాయి, సెల్ ఫోన్ నుంచి మాటలు రావట్లేదు. సెల్ ఫోన్ రిసీవ్ చేసుకుని వర్డ్స్ కింద మార్చి స్పీకర్ ద్వారా మనకి ఇస్తుంది. అలా ఈ బాడీ మొత్తం కూడా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు అందిస్తుంది. అది ప్లెజర్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఇంకోటైనా ఏదైనా కావచ్చు. ఇది నా బాడీ, నేను కాదు. అలాగే వచ్చేసి నా ఆలోచనలు ఇవి, నా ప్రొఫెషన్ ఇది, ఓకే. అలాగే నా ఇమేజ్ ఇది, నా ఎమోషన్స్ ఇవి, ఇవన్నీ నేను కాదు. నా ఇమేజ్ హరి రాఘవ్ అంటే నాకు ఎలా తెలిసింది, మీరు అందరితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా, మీరు అలా, మీరు చక్కగా మాట్లాడతారు సార్, అది ఇది అంటే నేను అది నిజమేనేమో అనుకుంటాను. నిజమేనేమో అనుకుని ఆ ఇమేజ్ని అట్లా పెట్టుకుని ఉంచుకుంటాను. కానీ నా యాక్చువల్ ఇమేజ్ నాకే తెలుసు కదా. సో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెరీ సెంటర్ పాయింట్లో నేను ఉంటాను, నా కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ చుట్టూ అవుటర్ ఒక రింగ్లో నా పేరు ఉంటుంది, నా బాడీ ఉంటుంది, నా ఎడ్యుకేషన్, లేకపోతే నా సోషల్ ఇమేజ్, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నా ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకా సొసైటీ, పొలిటికల్ పార్టీ, నా టేస్ట్, ఇవన్నీ కూడా అవుటర్ రింగ్లో ఉంటాయి. వెరీ సెంటర్లో నేను ఉంటాను. ఈ నా కోసమే మిగతా అన్నీ, మిగతా వాటి కోసం నేను కాదు. ఇప్పుడు ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకుందాం, అయినా సరే నేను ఉంటాను, నేను ఆ చేతితో పాటు నేను వెళ్ళిపోను నేను కదా. అలాగే నా పేరు రాంగ్ ఉంది, ఇంకోటి ఏదో పేరు వచ్చింది, పేరు మార్చుకునే నేను ఉంటాను. నేను ఒక ఫ్రెండ్ ఎవరో వచ్చారు, అతను నన్ను హర్ట్ చేసి వెళ్ళిపోయినప్పుడు నన్ను హర్ట్ చేసాడు అనుకుంటున్నాను. కానీ ఆ ఫ్రెండ్ ఎట్లా చెయ్యిపోతేనే నేను బ్రతుకుతున్నాను హ్యాపీగా. ఫ్రెండ్ ఎవరో వెళ్ళిపోతే ఏంటి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ బౌండరీస్ అర్థం కాకపోవటం వల్ల, లిమిటేషన్స్ అర్థం కాకపోవటం వల్ల దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇది నా షర్ట్, దీని మీద దుమ్ము పడింది, నా షర్ట్ మీద దుమ్ము పడింది, ఎవరో వచ్చి కలర్ వేశారు నాకు,
నా షర్ట్ మీద కలర్ పడింది, నా మీద పడలేదు, షర్ట్ తీసేస్తాను, వేరే షర్ట్ వేసుకుంటాను, వెళ్ళిపోతాను. అట్లనే ఉండాలంట. అది తెలుసుకోకుండా షర్ట్ మీద పడగానే నా మీద పడింది అని ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఒక డాక్టర్ నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడు, చాలా సీనియర్ పీడియాట్రిస్ట్, చాలా సీనియర్, ఓల్డ్ సిటీలో చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏమైందంటే ఒక క్లయింట్, ఓల్డ్ సిటీలో వాళ్ళు కొద్దిగా ఎరగెంట్గా ఉంటారు, ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళతో వాళ్ళు వచ్చేటువంటి అటెండర్స్ వాళ్ళందరూ ఎరగెంట్గా ఉంటారనమాట. ఈయన కొంచెం ఇంట్రావర్ట్ అండ్ లో కాన్ఫిడెన్స్తో డాక్టర్ ఉంటాడు, చాలా అంటే బోల్డ్గా ఉంటాడు, కోపం కూడా ఎక్కువ ఇతనికి. సో ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత అతనికి ఎంత అయిందంటే 1000 రూపీస్ అన్నారు. 1000 రూపీస్ పే చేశారు. పే చేసి ఇతను ఏం చేశారంటే లోకల్ గూండాకి ఫోన్ చేశారు. లోకల్ గూండా ఫోన్ చేస్తే, ఆ గూండా ఫోన్ చేసి, సార్ ఆ పేషెంట్ నాకు చాలా కావాల్సిన వాడు, నా తమ్ముడు లాంటి వాడు, ఒక 500 రిటర్న్ చేయండి సార్ అన్నాను. ఇతను కోపం వచ్చింది. నేను 500 రిటర్న్ చేయటం ఏంటి, నువ్వెవరు నాకు ఫోన్ చేసి చెప్పడానికి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇక్కడ లోకల్ గూండావి. ఇతను పెద్ద పెద్ద గూండాలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ తెలుసు ఇతను డాక్టర్కి. అయినా సరే వాడు ఏం చేస్తున్నాడంటే వాడు బతిమలాడుతున్నాడు. ఎందుకంటే వీడు ఫోన్ చేసిన వాడి దగ్గర పరుగు పోద్ది, ఇప్పించకపోతే. ప్లీజ్ సార్ ఇవ్వండి, నేను తర్వాత చూద్దాం, అది ఇది అంటే ఇతను కోపం వస్తుంది. సరే ఆర్గ్యూ చేసిన తర్వాత 500 పే చేసేయమని చెప్పాడు. వాళ్ళు పే చేసి రిటర్న్ చేస్తారు. కోపం బాగా వచ్చింది. ఆ రోజు మొత్తం కోపంగా మిగతా వాళ్ళందరూ చూశాడు. ఇంటికి వెళ్ళాడు, నిద్ర పట్టలేదు, వారం రోజులు సఫర్ అయ్యాడు. సఫర్ అయిన తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నాను అనమాట. కౌన్సిలింగ్ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నా దగ్గర ఈ ఇష్యూ కోసం, అంటే మామూలుగా కౌన్సిలింగ్ వస్తూ ఉంటాడు. ఈ వీక్ వచ్చిన తర్వాత ఈ ఇష్యూ కోసం 2 hours డిస్కస్ చేసాం. 2000 రూపీస్ నాకు పే చేశాడు. అక్కడ పోయింది 500. 500తో పాటు మనము ఏం చేసాము, 1 week సఫర్ అయ్యాడు. అండ్ నా దగ్గర 2000 కూడా పే చేశాడు. ఇంకెంత లాస్ అయిందో కదా. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అదొక ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ నా కోసం, నేను ప్రొఫెషనల్ లైఫ్ కోసం కాదు. అది బయట డ్యామేజ్ అయింది, బయటకే తీసేయాలి. అంటే మనము కంపెనీకి చూసినట్లయితే ప్రతి కంపెనీకి బ్యాడ్ డెట్స్ అని ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో ఎవరైనా పే చేయకపోతే రాని బాకీలు అని అందులో రాసుకుంటారు బ్యాంక్స్ అని. తర్వాత సెట్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇంత పర్సెంట్ ప్రాఫిట్ నుంచి ఇంత పర్సెంట్ బ్యాడ్ డెట్స్కి సెట్ ఆఫ్ చేస్తూ ఉంటారు. బ్యాంక్స్ కూడా అంతే. ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు రాని బాకీల్లో రాసుకుంటారు. కొన్ని చిన్న ట్రై చేస్తారు, రాలేదు, అయినా సరే సెట్ ఆఫ్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తారు తప్ప వాడెవడో లోన్ కట్టలేదు కాబట్టి ఈ బ్యాంకుని క్లోజ్ చేసేయటము అట్లా చేయరు. వీలైనంత వరకు ముందుకు వెళ్ళటానికే ట్రై చేసి. అట్లాగే లైఫ్లో కూడా బ్యాడ్ డెట్స్ పెట్టుకోవాలి, కొన్ని వదిలేసేయాలి. ప్రొఫెషనల్ లైఫ్లో కొంత డ్యామేజ్ అయింది, ఆ ప్రొఫెషనల్ లైఫ్ వరకే వదిలేయాలి. లేకపోతే ఫ్రెండ్స్ లైఫ్లో కొంత డ్యామేజ్ అయింది, ఫ్రెండ్స్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో డ్యామేజ్ అయింది, అక్కడికి వదిలేయాలి. దాన్ని తీసుకుని నన్ను డిస్కంఫర్ట్లో పెట్టుకోకూడదు. నా చేతికి యాక్సిడెంట్ అయి చేయిపోయింది, నేను కుంటేవాడిని, ఒక చేతితో ఉన్నాను అని నా కాన్షియస్నెస్కి బాధ పెట్టాల్సిన అవసరం లేదు. అయినా నేనున్నాను, నేను ముందుకు వెళ్ళాను. అంటే మనం ఒక ఆనియన్ కనుక తీసుకుని అడ్డంగా కట్ చేస్తే సర్కిల్ లాగా ఉంటాయి కదా, అందులో సెంటర్గా ఉండేది నేను, అది నా కాన్షియస్నెస్. ఎవరికి వాళ్ళకి ఆ కాన్షియస్నెస్సే నేను. అది కంఫర్ట్గా ఉంటే నేను హ్యాపీనెస్, అది కంఫర్ట్ లేకపోతే అన్హ్యాపీనెస్. హ్యాపీగా బ్రతకడం అనేది నా రైట్ అండ్ నా రెస్పాన్సిబిలిటీ కూడా. నేను హ్యాపీగా బ్రతకడం కోసమే ఉన్నాను, అంతేగాని ఇక్కడికి వచ్చి దుఃఖంగా బ్రతకాల్సినటువంటి అవసరం ఏం నాకు లేదు. ఈ హ్యాపీగా బ్రతకడం కోసం ఆ చుట్టూ ఉన్న లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ నేను యూజ్ చేసుకుంటున్నా. అందులో ఏదైనా లేయర్ పాడైతే మనము ఏదైనా డ్రై అయిపోతుంది, ఆనియన్లో డ్రై అయిపోవటము, కుళ్ళిపోవటం చేస్తే బయటకు తీసేస్తాం, అంతేగాని లోపలికి తీయం. బయటకు తీసేసి మిగతా దాన్ని వాడుకుంటాం. సో లైఫ్లో కూడా ఎక్కడ ఏ చిన్న డ్యామేజ్ అయినా సరే దాన్ని బయటకు తీసేయకుండా లోపలికి తీసుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఆ డాక్టర్ ఏమైందంటే ప్రొఫెషనల్ లైఫ్ తన పర్సనల్ దానికంటే చాలా బయట ఉంది, ఆ బయట దాన్ని తను లోపలికి తీసుకున్నాడు, ఈగోకి తీసుకున్నాడు. తీసుకోవటం వల్ల డ్యామేజ్ అయింది కదా. అలా కాకుండా దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది, బయటకే తీసేయాలి. ఎందుకంటే ప్రతిసారి మనకి పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఈ సొసైటీలో లభించదు. ఎందుకంటే వాళ్ళు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక సైకాలజిస్ట్ని, పెద్ద వాళ్ళు నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను కూరగాయల మార్కెట్కి వెళ్తే కిలో ఎంత వంకాయలు అంటే 80 రూపాయలు అన్నాడు. 30 రూపాయలకి ఇస్తావా అని అడిగారు. అది ఎల్లెల్లవయ్యా కొనేవాడే కాదని అన్నాడు. నేను ఎవరో తెలుసా అట్లా అంటానంటే నేను సైకాలజిస్ట్ని అంటే కదా. అతనికి కావాల్సింది కేవలం నేను ఎంత కొంటాను ఏంటని అంతే కదా. అతని దృష్టిలో నేను పనికిరాని వాడిని, అంతే, నార్మల్ మ్యాన్ అంతే. అతని క్లయింట్కి అతనికి రిలవెన్స్లో ఓన్లీ అతనికి ఎక్కువ పే చేస్తాడా లేదా అంతే. నేను ఎంత సైకాలజిస్ట్ అయితే ఏంటి, డాక్టర్ అయితే ఏంటి, ఇంకోటి అయితే అనవసరం అతనికి. అలా కామన్ మ్యాన్ అంతే. అలా మనం ప్రతి ఒక్కరికి నేను గొప్ప అని చూపించుకోవాలి, వాళ్ళు అప్రిషియేట్ చేయాలని ఆశించడం వల్ల, ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మన ఈగో అడ్డం. చాలాసార్లు మనం చూస్తుంటే
ట్రాఫిక్లో వెళ్తుంటారు, 2 వెహికల్స్ వెళ్తే ఇట్లా అడ్డం వస్తాయి, రాగానికి టీచ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇటు నుంచి వచ్చావు అటు నుంచి వచ్చావు అని కొట్లాడుకుంటారు, టీచ్ చేస్తారు. ఎంతమందికని మనం టీచ్ చేస్తాం, ఇప్పుడు ఇతనికి ఒప్పిస్తాం నేర్పిస్తాం ఇది తప్పు అని, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎవడో అడ్డొస్తాడు. ఇలా ప్రపంచంలో ఎంతమందికని టీచ్ చేస్తాం. అంటే ఒక్కసారి పొరపాటు జరుగుతుంది, పొరపాటుని యాక్సెప్ట్ చేయాలి. మనం కూడా ఒకసారి పొరపాటు చేస్తాం, ఒకసారి రాంగ్గా మనము కట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ సారీ చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. కొంతమంది ఇంటెన్షనల్గా వెళ్తూ ఉంటారు, ఆ పిల్లలు కట్టలు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం ఎవరికైనా పోలీస్కో ఎవరు చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ పొరపాటుగా కోఇన్సిడెంట్గా ఏదైనా డ్యామేజ్ జరిగినా లేకపోతే ఏదైనా అయినా సరే అక్కడితో క్లోజ్ చేసేయాలి. అంటే ఇప్పుడు నేను రోడ్డు వెంట వెళ్తుంటే ఏమైందంటే, ఒకసారి నేను బైక్ మీద వెళ్తున్నాను చాలా నాళ్ళ క్రితం. బైక్ మీద వెళ్తుంటే వెనకాల నుంచి ఒక అతను వచ్చేసి కొట్టేసి అతను అక్కడ పోయి పడిపోయి నేను ఇక్కడ పడిపోయిన తర్వాత నాకు దెబ్బలు తగిలి కూర్చుంది. నేను లేచి అతనికి ఏమైనా దెబ్బలు తగిలి చూద్దామని వెళ్తున్నాను. అతను లేచి పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నావు ఆగు అన్నా. లేదన్నా కొడతావేమో అనుకున్నాను. అంటే ఆల్రెడీ నాకు దెబ్బలు తగిలినాయి, అతనికి దెబ్బలు తగిలినాయి, ఏ కారణం చేత తగిలినా సరే మళ్ళీ నేను కొడతాయి వాడిని, వాడు ఊరుకుంటాడా, వాడిని అన్నీ కొడతాడు. అంటే మనం దెబ్బల్ని పెంచుకుంటున్నాం, అంటే బాధను పెంచుకుంటున్నాం. మనం చేసే ప్రతి ప్రయత్నము మన బాధను తగ్గించుకునే ప్రయత్నం. అంటే ఈ లైఫ్ ఉన్నది హ్యాపీగా బ్రతకటం కోసం. సో ఎవరికో నా గురించి టీచ్ చేయాలని నా బాధను పెంచుకుని అతని బాధను పెంచి సో ఎక్కడికక్కడ మనం అంతటితో వదలాలి. అక్కడి నుంచి మనకి అది పెరుగుతుందా తగ్గుతుందా చూసుకోవాలి. ఆ బయట ఎక్కడైతే ఉందో బయట లేయర్లో ఉన్న దాన్ని బయటకే తీసేయాలి. ప్రపంచం మొత్తానికి నా గురించి చెప్పలేను, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరు గొప్ప గొప్ప అనుకుని నాకు వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ ఈగోని తీసేసి కేవలం నాకు ఆనందంగా ఉంటుందా లేదా అంతే, ఈగో సాటిస్ఫాక్షన్ కాదు, నా ఇమేజ్ సాటిస్ఫై అవ్వకూడదు, నేను సాటిస్ఫై అవ్వాలి. సో నేను సాటిస్ఫై అవడం కోసం చూసుకున్నట్లయితే ఇటువంటి ఇబ్బందులు రావన్నమాట. థ్యాంక్ యూ రఘు గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.